తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఒక రాత్రి కథ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి హేమంత గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అయితే తన ముందున్న అతడి కంటే కొద్దిసేపటి క్రితం తనకి హాని చేయబోయి భటుల చేతిలో కడతేరిన విషసర్పం 1000 రెట్లు మేలన్న నిజం ఆ క్షణంలో ఆమెకి తెలియదు. తెలిసి ఉంటే అసలు అతని కంట్లో పడేదే కాదు. ఒక్కోసారి అనూహ్యమైనవి జరగడమే జీవితం అంటే. మందిరం వరకు వెంట వచ్చి విరాజితను లోపలికి సాగనంపుతున్న భుజగభూషణవర్మను చూసి పరిచారికలు భయంతో బిర్ర బిగుసుకుపోయారు. నవనీతకైతే పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. విరాజితను ఒంటరిగా వదిలినందుకు తమని అతడు ఏమంటాడో, ఏ దండనకు గురి చేస్తాడోనన్న భయంతో అందరూ బిక్కచచ్చిపోయారు. కానీ గది వరకు వచ్చిన అతడు పరిచారిక గణాన్నంతటినీ ఒకసారి అలవోకగా చూసి వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోయాడే తప్ప ఎవరినీ ఏమీ ప్రశ్నించలేదు. అతడలా వెళ్ళిపోగానే వాళ్ళంతా గుండెల మీద నుంచి పెద్ద బెండ దిగిపోయిన భావనకు గురయ్యారు. భయంలోంచి బయటపడిన వెంటనే అందరూ కలిసి విరాజిత దగ్గరకు పరుగు తీశారు. ఉద్యానవనంలో తమకేదో పెద్ద ప్రమాదం తప్పిందని తెలిసింది. ఏమైందమ్మా, అసలేం జరిగింది? ఆదుర్దాగా ఆరా తీసింది సురభి. విషసర్పం నా పైన పడబోయింది. అప్పుడు భుజగభూషణుల వారే చూసి దాని బారి నుంచి నన్ను కాపాడి ప్రాణదానం చేశారు. చెబుతుంటే విరాజిత కళ్ళల్లో అతడి పట్ల కృతజ్ఞత కదలాడింది. అమ్మయ్యో, అయితే ఈ పూట పెద్ద గండమే తప్పింది మీకు. గుండెల మీద చేతులేసుకుంటూ భయం భయంగా అంది సుగంధి. అవును, ఈ గొప్పతనమంతా భుజగభూషణుల వారిదే, ప్రశంసించింది విరాజిత. అయితే నిజంగానే మీరు వారికి చాలా రుణపడి ఉన్నారు, వెంటనే అంది పరిమళ. అవును, ఏమిచ్చినా వారి రుణాన్ని తీర్చుకోలేను. ఈరోజు వారు నా కోసం చేసిన సాహసం సామాన్యమైనది కాదు. చెబుతుంటే విరాజిత స్వరంలో అతడి పట్ల గౌరవం, మర్యాద తొంగి చూశాయి. అన్నీ వింటున్న నవనీతకి ఆ సమయంలో ఎందుకో గాని సువర్ణవల్లి హెచ్చరికలు గుర్తొచ్చాయి. అందుకే ఇక ఉండబట్టలేకపోయింది. ఒక మనిషి మంచి చెడ్డల్ని ఎప్పుడూ ఒక్క సంఘటనతో నిర్ధారించేయకూడదు. ఎందుకంటే అవసరం, అవకాశం మనిషిని, మనసుని మార్చేస్తాయి. పైగా భుజగభూషణుల వారు రాజమహలుకి ఇంకా కొత్తవారే కనుక ఆయన గారి వ్యవహారం మున్ముందు ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. అంచేత ఇంక పొగడ్తలు ఆపి వెళ్ళండి. విరాజిత శయ్యను చేర్తారో హెచ్చరించింది. పెద్దరికంతో నవనీత చేసిన మందలింపుతో అందరూ కబుర్లు ఆపి ఎక్కడివారు అక్కడికి సర్దుకున్నారు. అక్కడ వారి సంగతి అలా ఉంటే ఇక్కడ భుజగభూషణుడి పరిస్థితి మరో విధంగా మారిపోయింది. విరాజితను వదిలి రాగానే ఇక తనని తాను నిలువరించుకోలేకపోయాడు భుజగభూషణుడు. ఆమె అందం, సామీప్యం తనలో కలిగించిన అలజడిని అదుపు చేసుకోలేక అప్పటికప్పుడు సౌదామిని దగ్గరికి బయలుదేరాడు. రాత్రి 3వ యామం మొదలవుతుండగా ప్రాకారపు ప్రధాన ద్వారం వద్దనున్న కావలివారు పరిగెత్తుకొచ్చి ప్రధాన మందిరంలో ఉన్న కంచుగంటికను మ్రోగించి వెళ్లారు. ఆ శబ్దం వింటూనే అదిరిపడి దిగ్గున సెయ్యిమీంచి లేచి కూర్చుంది వజ్రాక్షి. ప్రధాన మందిరంలో కట్టి ఉన్న ఆ గంట మ్రోగింది అంటే వేళకాని వేళలో ఎవరో అతిథులు, అది చాలా ముఖ్యమైన వ్యక్తులు వచ్చారనే అర్థం. గంట మోత కర్ణపుటాలను తాకగానే ఆమె బ్రుకుటి ముడివడింది. ఈ సమయంలో ఎవరయ్యుంటారు అనుకుంటూ ఉంటే చప్పున భుజగభూషణుడి రూపం ఆమె కనుల ముందు సాక్షాత్కరించింది. అదే నిజమయ్యుంటే బావుంటుంది అనిపించింది. కానీ ఆ సమయంలో అతడే వచ్చి ఉంటాడని మాత్రం నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే రాజకార్యాలలో తల మునకలుగా ఉన్న అతడు కేవలం 2.5 గడియల క్రితమే ఏదో సుదూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసి వచ్చి రాజమహల్కు చేరుకున్న అతను వెంటనే తిరిగి తన ఇంటికి రాగలడన్న నమ్మకం లేదామెకి. అందుకే ఇంకెవరో అయ్యుంటారన్న ఉద్దేశంతో లేచి సెయ్యదిగి రావడానికి కొంచెం తాశ్చారం చేసింది. ఇంతలోనే కొంపలేవో మునిగిపోతున్నట్టుగా మరోసారి ఠంగుమంది కంచుగంటిక. ఆ మ్రోతలో సైతం ఒక రకమైన కోపం, మితిమీరిన అసహనం ధ్వనించేసరికి అప్పుడు కదిలింది వజ్రాక్షి. ఆ గంట అలా శబ్దించింది అంటే ఎవరో ముఖ్యమైన వ్యక్తులు తమతో ఏదో అత్యవసర కార్యం మీదనో లేక తమకంతో
ఆతృత ఓపలేకనో వచ్చి ఉంటారన్నది ఆమె అనుభవం. కనుకనే దిగ్గున సెయ్యదిగి రెండంగల్లో సేనాగారం వీడి పరుగులాంటి నడకతో ప్రధాన మందిరానికి దారితీసింది. వెడుతూనే ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి చేష్టలు దక్కి శిలాప్రతిమలా నిల్చుండిపోయింది. కంచుఘంటిక శబ్దం గురించి వజ్రాక్షికి మాత్రమే కాదు, సౌదామినికి ఎరుకే. కనుకనే తన బాధ చూడలేక మితిమీరిన మమకారంతో తనని రక్షించుకునేందుకు తల్లి తనతో అసత్యం చెప్పిందన్న నిజం తెలియక రేయి మొదటి జాము లగాయితూ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ భుజగభూషణుడి కోసం ఎదురుచూస్తోంది సౌదామిని. రెండవ యామం మొదలవుతుండగానే ఆమెలో ఆతృత మొదలైంది. అదే సమయంలో తల్లి మందిరాన్ని వదిలి ఎక్కడికో వెళ్ళడం, తిరిగి కాసేపటి తర్వాత రావడం చూసి ఆమె తన కోసం మరోసారి స్వయంగా భుజగభూషణుని కలిసి విషయం చెప్పి ఇంటికి రమ్మని మరీ మరీ అర్థించి వచ్చి ఉంటుందని తలబోసింది. దాంతో ఆమెలోని ఉత్సాహం, ఉద్వేగాలు ద్విగుణీకృతమవడంతో అది లగాయితూ అతడి కోసం ఆతృతగా నిరీక్షిస్తోంది. కనుకనే కంచుగంట శబ్దం చెవులకు చేరగానే సేనా మందిరాన్ని వీడి శరవేగంతో ప్రధాన మందిరంలోనికి దూసుకొచ్చేసింది సౌదామిని. రాగానే ఎదురుగా భుజగభూషణుడు కనిపించేసరికి ఇక సర్వం మర్చిపోయింది. ఎన్నాళ్లుగానో చేస్తున్న నిరీక్షణకి చరమగీతం పాడుతున్నట్టుగా అంతులేనంత ఆనందాంబుదిలో ఓలలాడించేందుకు వలపుల వంతెనలు వేస్తున్నట్టుగా అతడు కనిపించేసరికి పిచ్చి సంతోషం కలిగింది. ఆ మోదంలోనే పరిగెత్తుకుంటూ వెళ్ళి పూలతలా అతన్ని అల్లుకుపోయింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా తను లోనికి అడుగు పెట్టడమే ఆలస్యం అన్నట్టుగా సేనమందిరం వరకు వెళ్లాల్సిన కఠోర శ్రమని తప్పిస్తూ తనంత తానుగా వచ్చి కౌగిలిలో ఒదిగిపోయిన ఆమెను చూసేసరికి అతడికి వెర్రెక్కిపోయింది. అసలే మదన తాపంతో రగిలిపోతున్నాడు. దానికి తోడు నిరీక్షణ లేని నెలత స్పర్శ తోడయ్యేసరికి వివసుడైపోయాడు. అంతే, అది నలుగురు సమావేశమయ్యే ప్రధాన మందిరమని, ఎవరు పడితే వారు రాకపోకలు సాగించేందుకు అక్కడ ఎటువంటి అభ్యంతరము ఉండదని, దానికి నలువైపులా 4 ద్వారాలతో పాటు గాలి వెలుతురు ధారాళంగా వచ్చే గవాక్షాలు కూడా ఎక్కువేనన్న వాస్తవాన్ని సైతం మర్చిపోయి ఆత్రంగా ఆమెను హత్తుకున్నాడు. అక్కడితో ఆగలేని వాడిలా క్షణాల్లో తమ మధ్య హద్దుల్ని చెరిపేశాడు. కాంక్షతో రగిలిపోతున్న అతడు పరిసరాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుంటే అతడి ప్రేమకై అలమటించిపోతున్న ఆమె జరుగుతున్నది తప్పని తెలిసినా అతన్ని అభ్యంతర పెట్టలేదు. అయితే వలపు విరహాలలో పడి కాలిపోతున్న ఆ ఇద్దరికీ సిగ్గు భయాల్లాంటివి లేకపోయినా చుట్టూ మసలేవారికి ఉంటాయి. కనుకనే ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తిస్తున్న ఆ ఇద్దరిని చూడకూడని పరిస్థితులలో చూసి నిరుత్తరురాలైపోయింది వజ్రాక్షి. అది ఒక్క క్షణకాలం మాత్రమే. ఉత్తర క్షణంలో తేరుకుంటూనే చప్పున కళ్ళు మూసుకొని గిర్రున వెనుదిరిగింది. నిశిరాత్రి వేళ కాబట్టి సరిపోయింది. ఇదే వ్యవహారం పట్టపగలు అయ్యుంటే పరువు పోయేది. మనుషులకి మరీ ఇంత అతి ఆత్రము ఉండకూడదు అని మనసులోనే అనుకుంటూ గబుక్కున అక్కడి నుంచి యువతలికి వచ్చేద్దాం అనుకుంటుండగా అప్పుడు గుర్తొచ్చింది భుజగభూషణ వర్మతో తన కూతురు యథేచ్ఛగా ఆనందరసడోలికల్లో ఊగులాడుతున్నది నలుగురు మసలగలిగే ప్రధాన మందిరంలోనని. ఆ నిజం స్ఫురించడమే ఆలస్యం. ఒక్కసారిగా ఆమెకి కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. వెన్నులో పుట్టిన ఒక రకమైన వణుకు జరజరా కదిలి మేని మొత్తాన్ని ఆక్రమించుకుంటోంటే సన్నటి స్వేద బిందువులు ఆమె శరీరం అంతా పొటమరించాయి. ఎంత విలయాలైనా ఆమె సైతం ఒక ఆడది, పైగా ఒక అతివకి తల్లి స్థానంలో ఉన్నది. ఆమెకి మానాభిమానాలు భయభ్రాంతులు అన్నీ ఉన్నాయి. కనుకనే చకచకా ఆలోచించింది. అప్పుడు దొరికింది ఆమెకొక దోవ. అటూ ఇటూ చూసింది. ఆమెను ఆ విపత్కర పరిస్థితి నుంచి రక్షించడానికే అన్నట్టుగా పక్కనే కనిపించింది మేలి వస్త్రం. చప్పున దాన్నందుకొని తలపై నుంచి కప్పుకుంది. దాన్ని అడ్డుపెట్టుకుని కూతురి కామక్రీడలు కళ్ళల్లో పడకుండా జాగ్రత్త పడుతూ నిశ్శబ్దంగా ప్రధాన మందిరంలోనికి ప్రవేశించింది. గోడల వైపు ముఖాన్ని పెట్టుకొని వాటి వారగా నడుస్తూ ఒక్కో అడుగే వేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా కిటికీలను ద్వారాలను మూసుకుంటూ వచ్చింది. అన్నీ వేసేసిందన్న నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు ప్రధాన మందిరం నుంచి అంతర్భాగంలోనికి వెళ్ళగలిగే ఆ ఒక్క కవాటాన్ని కూడా బంధించి గడియ పెట్టి ఇవతల పడింది. ఇక వారిద్దరి సాన్నిహిత్యాన్ని గది గోడలు తప్ప వేరెవ్వరూ చూడలేరన్న నిర్ధారణకి వచ్చాక
అప్పుడు తేలికగా నిట్టూర్చి వెళ్ళి తిరిగి నిద్రకి ఉపక్రమించింది. ఎందుకో తెలియదు గాని చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారి విరాజితని పట్టరానంత సంతోషం చుట్టుముట్టింది. అటువంటి సమయంలో మనసుకి నచ్చిన పనిని చేయడం ఆమెకి అలవాటు. విరాజితకి అత్యంత ఇష్టమైన పనులు రెండే రెండు. ఒకటి చిత్రలేఖనం, మరొకటి నృత్యం. వాటిలో నిమగ్నమైందంటే తనను తాను మర్చిపోతుందామె. సంతోషం ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా మొదట చిత్రలేఖనం గురించి ఆలోచించింది. కానీ ఈ పరవశంలో తాను గాని పొరపాటున బాసురవర్మ చిత్రాలు చిత్రిస్తే అవి నలుగురి కంటా పడితే అంతకు మించిన ఆపద మరొకటి ఉండదనిపించడంతో అతి బలవంతాన ఆ కోరికను పక్కన పెట్టి నృత్యం వైపు మొగ్గు చూపింది. నవనీత రాగయుక్తంగా గానాలాపన చేస్తుంటే దానికి అనుగుణంగా విరాజిత నృత్యాన్ని అభినయించసాగింది. ఆ నృత్య విన్యాసం అలా 2 గడియల కాలం నిరాటంకంగా సాగింది. పాడి 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 నవనీత, నాట్యమాడి ఆడి విరాజిత కాసేపటికి ఇద్దరూ ఒకేసారి అలసిపోయారు. అలసట చుట్టుముడుతున్నా విరాజితకి మాత్రం ఎందుచేతనో నృత్యాన్ని ఆపబుద్ధి కావట్లేదు. అత్యద్భుతమైన ఆ అభినయ విన్యాసం చూపరుల మనసును దోచుకోవడంతో చుట్టూ ఉన్నవారు కూడా ఆమెని వారించడం మర్చిపోయి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు. ఇంతలో అద్భుతంగా సాగుతున్న ఆ లయ విన్యాసానికి అంతరాయం కలిగిస్తున్నట్టుగా పెద్ద పెట్టున వినిపించాయి కరతాళధ్వనులు. అదిరిపడి నృత్యాన్ని ఆపేసింది విరాజిత. ఆగుతూనే చప్పట్లు వినవచ్చిన దిశగా కోపంగా చూసింది. అక్కడ భుజగభూషణవర్మ నిల్చుని ఉన్నాడు. ఆ కరతాళ ధ్వని ప్రశంసాపూర్వకంగా అతడు చేసినదే. నొసలు ముడేసి తీక్షణంగా తన వైపు చూసిన ఆమెను చూసి అతడు పలకరింపుగా నవ్వితే తన ప్రాణదాతని ఉగ్రంగా చూసినందుకు ఆమె తత్తరపడింది. అయ్యో మీరా అంది నొచ్చుకుంటున్నట్టుగా. ఏమిటిలా వచ్చారు ప్రశ్నించింది నవనీత అందించిన వస్త్రంతో ముఖానికి పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ. నీతో ఒక ముఖ్యమైన విషయం చర్చించాలని వచ్చాను చెప్పాడతను. ఆ మాటలు వింటున్నప్పుడే అవగతమైపోయిందామెకు. దాని గురించి అతడు తనతో చాలా సుదీర్ఘంగా చర్చించబోతున్నాడని. ఏమైంటుందది అనుకుంటుంటే అప్రయత్నంగానే రాత్రి జరిగిన సంఘటనలన్నీ కనుల ముందు కదిలాయి. బహుశా ఈ సందర్భంగా భద్రత గురించి ఏదైనా చెబుతాడేమో అని భావించింది. అందుకే రండి సుఖంగా కూర్చొని స్థిమితంగా మాట్లాడుకుందాం అంది మందిర అంతర్భాగంలోనికి దారితీస్తూ. మారు మాట్లాడకుండా ఆమెని అనుసరించాడతను. చెప్పండి ఏమిటి విషయం? భుజగభూషణుడికి ఆసనాన్ని చూపి అతడు కూర్చున్నాక అడిగింది. ముందు నువ్వు నన్ను క్షమించాలి వెంటనే అన్నాడతను. ఎలాంటి వివరణలు ఉపోద్ఘాతాలు లేకుండా అతడలా క్షమాపణలు కోరుతుంటే ఆశ్చర్యపోయింది. ఎందుకు అడిగింది. ఇప్పుడు నీ విషయంలో నేను కొంచెం చనువు తీసుకొని సలహాలు ఇవ్వబోతున్నందుకు. అది విని తేలికగా నిశ్వసించింది. దానికేముంది, ఒక ప్రధాన రక్షణాధికారిగా నా పట్ల అది మీకు గల బాధ్యత తేలికగా అంది. ఇంతలో ఫలరసం తీసుకుని వచ్చి ఆ ఇద్దరికీ అందించింది సురభి. కానీ ప్రస్తుతం నేను ఇవ్వబోయే సలహా రక్షణకి సంబంధించినది కాదు, నీ అంతరంగిక విషయాలకు సంబంధించినది పళ్ళరసం అందుకుంటూ చెప్పాడు. ఒక్క క్షణం కలవరపడిందామే. ఆంతరంగిక విషయం అంటే మీ ఉద్దేశం? సంశయిస్తూనే ప్రశ్నించింది. అదే రాత్రివేళ ఒంటరిగా ఉద్యానవనంలోనికి వెళ్ళడం గురించి తల వంచుకొని కించిత్ వినయంగా చెప్పాడు. అతడి ఆ భంగిమను చూస్తుంటే తను మాత్రమే కాదు దీని గురించి మాట్లాడేందుకు అతడు సహితం కొద్దిగా సంశయిస్తున్నాడు అనిపించింది ఆమెకి. చెప్పానుగా మనసు బావుండక. అదే ఆ విషయంగా మాట్లాడాలనే నేనిప్పుడు వచ్చింది ఆమెను మధ్యలోనే అడ్డుకుంటూ చెప్పాడు. దానికి బదులు ఏమివ్వాలో అర్థం కాక చేతిలో ఉన్న ఫలరసాన్ని తాగడంలో నిమగ్నమైపోయినట్టుగా నటిస్తూ ఆలోచనలో పడిపోయిందామె. కాసేపు ఎదురుచూసి ఆమె ఏమీ మాట్లాడకపోవడంతో ఇక తనే చొరవ చేశాడు భుజగభూషణవర్మ. నీ మౌనం ఇప్పుడు నేను మాట్లాడబోయే విషయం పట్ల అంగీకారంగా భావించవచ్చా? అడుగుతుంటే అతడి స్వరంలో ఒక రకమైన మార్ధవం తొంగి చూసింది. తాము మాట్లాడుకుంటున్న విషయానికి అతడి గొంతులోని ఆ మార్ధవానికి పొంతన కుదరకపోవడంతో ఉలిక్కిపడి అతడి వైపు చూసింది. తల వంచుకొని ఫలరసాన్ని తాగుతున్న విరాజిత. ఎదురుగా కూర్చున్న భుజగభూషణుడు సూటిగా ఆమెనే చూస్తున్నా అతడి చూపులు మాత్రం ఫలరసంతో నిండిన పానపాత్రకు దగ్గరగా ఉన్న ఆమె పెదవుల మీదే ఉన్నాయి. పానీయాన్ని త్రాగుతున్నప్పుడల్లా
తడితో మెరుస్తూ ఎర్రబారుతూ అదో రకమైన కెంజాయితో బాసిల్లుతున్న ఆ పెదవులను చూస్తుంటే అతడిలో ఏవేవో శృంగార భావనలు ముప్పిరిగొంటున్నాయి. కనుకనే విరాజిత వైపు చూడకుండా తల వంచుకొని కూర్చోలేకపోతున్నాడు. అతడి చూపులు ఎక్కడ కేంద్రీకృతమైంది గమనించి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు మీరేం మాట్లాడబోతున్నారు? అడుగుతుంటే ఆమె స్వరంలోనికి అసంకల్పితంగానే కాస్త కాఠిన్యం వచ్చి చేరిపోయింది. ఎందుకో అతడు తన పెదవుల వైపు అదోలా చూడడం ఆమెకి నచ్చలేదు. ఆ అయిష్టతే ఆ విధంగా బయటపడిపోయింది. దానికి కంగారు పడలేదు సరికదా, చిన్నగా నవ్వాడు. నువ్వు మనసు బావుండకపోవడం వల్లనే ఉద్యానవనంలోనికి వెళ్ళానని కదా అంటున్నావు? అవును, అది అబద్ధం కాదు. కానీ అదలా బావుండకపోవడానికి కారణాలు మాత్రం అడగొద్దు. ఎందుకంటే అది పూర్తిగా నా అంతరింగికం, హెచ్చరిస్తున్నట్టుగా అంది. అది విని మళ్ళీ నవ్వాడతను. అసలు నేను ప్రస్తావించబోతున్నదేమిటో పూర్తిగా వినకుండానే తొందరపడవద్దు విరాజిత. ఎందుకంటే వేగిరపాటు విపత్తులకు మూలమవుతుంది. జాగ్రత్త. తిరిగి తను ఆమెను హెచ్చరించాడు. ఇంతకు తమరేం చెప్పదలుచుకున్నారు? అడిగింది. ఆ మాటలు అంటున్నప్పుడు అప్రయత్నంగానే ఆమె స్వరంలోనికి వెటకారం వచ్చి చేరిపోయింది. మనసు బావుండలేని సమయాల్లో దానిని తేలికపరుచుకునేందుకు అనాలోచితమైన పనులు చేసే బదులు కాస్త తెలివైన పనులు చేయడం మంచిది కదా అని సూచించాడు. అంటే మనిషి మనసు ఆధీనంలో ఉంటే మనసు తిరిగి మనిషి ఆధీనంలోనికే వెడుతుంది. అంటే ఒక మనిషి మనసు వికలమవడానికి కారణం వలపో కోరికో అయితే దానిని నెరవేర్చాల్సింది మరో మనిషే కనుక ఆ విధంగా అన్నమాట. చెప్పడం ఆపి ఊరగా చూశాడు ఆమె వైపు. అతను ఊహించినట్టే ఆమె ముఖం వివర్ణమైంది. ఆ వెనువెంటనే చంద్రవంక వంటి ఆమె విశాల పాలభాగం పైన స్వేదబిందువులు ప్రత్యక్షమయ్యాయి. గండు తుమ్మెదల్లా విరాజిత వదనం పైన కదులుతున్న ముంగురులు, సాలెగుటిలో చిక్కుకున్న కీటకాల చందాన చెమటకి ఆమె నుదుటికి అతుక్కుపోయాయి. ఇదంతా గమనించి కూడా ఏమీ ఎరుగనట్టే ఉండిపోయి తిరిగి చెప్పనారంభించాడు. అలా కాక ఒకవేళ ఒక మనిషి బాధపడడానికి కారణం జీవితానికి చెందిన ఏదైనా కష్టమో నిష్ఠూరమో అయినట్టయితే అప్పుడు దాన్ని నెరవేర్చాల్సింది, ఆ బాధని మరిపింపజేయాల్సింది కూడా మరో మనిషే. అంటే కొందరికి బాధ కలిగితే మరొకరితో పంచుకొని తేలిక పడిపోతారు. ఇలాంటి వాళ్ళకి తమ గోడు విని సానుభూతి చూపి ఓదార్చే మనుషులుంటే సరిపోతుంది. ఇంకొందరు ఉన్న ప్రదేశాన్ని వదిలి వేరే చోటుకి తరలిపోతూ ఉంటారు. ఇటువంటి వారు కొంగొత్త ప్రదేశాలను చూడడం ద్వారా గుండె బరువు దించేసుకుంటారు. మరికొందరుంటారు ఇటువంటి వారికి నృత్యం, గానం, వీణావాదనం వంటి వాటి పట్ల మక్కువ ఎక్కువ. వాటిని తిలకించడం, ఆలకించడం లేదా అభ్యసించడం ద్వారా ఎదను తేలికపరుచుకుంటారు నీలాగా. కనుక నీ బాధ ఏమిటని నేను అడగను. అది పూర్తిగా నీ వ్యక్తిగతం. కానీ దాన్ని తీర్చేందుకు నా ప్రయత్నం నేను చేయదలిచాను. ఎందుకంటే నువ్వు బాధపడడం నేను చూడలేను. కనుక మనస్సు తేలికపడేందుకు నువ్వు ఏదైనా లలిత కళని అభ్యసించడం బాగుంటుందని సూచించడానికి వచ్చాను. నేను వచ్చే సమయానికి నువ్వు చేస్తున్న నాట్యం చూశాక సూచన కాదు, నీ కోసం ఒక నాట్యాచార్యుడినే నియమిస్తే బాగుంటుందని భావిస్తున్నాను. కాబట్టి దీనిని బట్టి నీ నిర్ణయం ఏమిటో చెబితే దాన్నే ఆచరిస్తాను అన్నాడు. కేవలం సూచన మాత్రమే నాది, నిర్ణయం నీదే అన్నంత వినయాన్ని విధేయతను అభినయిస్తూ. ఆ క్షణాన అతడి తీరు చూసి కదిలిపోయింది విరాజిత. ప్రతి మనిషిలోనూ అంతో ఇంతో రసజ్ఞత ఉంటుంది. దానిమీదే ఆ మనిషి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఒక పురుషుడిగా తన అందం అతడిని ఆకర్షించి ఉండి ఉండవచ్చు. అలాంటి బలహీన క్షణంలో అతడు పొరపాటునో అనుకోకుండానో తన పెదవుల వైపు చూసి ఉండవచ్చు. అంత మాత్రాన అతడిని అపార్థం చేసుకోవడం సబబు కానీ కాదు. అందున అతడు తన బంధువు. ఈ క్షణంలో అతడు మాట్లాడిన మాటలను బట్టి అతడు తన శ్రేయోభిలాషి. అన్నింటికీ మించి భుజగభూషణ వర్మ తన ప్రాణదాత. నిన్నటి రోజున అతడే కనుక లేకపోయి ఉంటే ఇవాళ తనిలా ఉండేది కాదు. అతడితో ఈ చర్చలో పాల్గొనగలిగి ఉండేది కాదు. కనుక తన సమక్షంలో ఉన్నప్పుడు అతడు ఏం మాట్లాడుతున్నాడు అన్నది గమనించాలి తప్ప ఏం చూశాడో ఎటు చూశాడో అన్నది కాదు. కొన్ని సందర్భాల్లో ఎదుటి మనిషిలోని బలహీనతలను కూడా మనం మన్నించగలగాలి. అలా అయితేనే మనిషికి మనిషికి మధ్య గల బంధం నిలిచేది, కొనసాగేదిను. అనిపించడంతో ఒక విధమైన అపరాధ భావనతో తనలో తానే సిగ్గుపడిపోయింది. అతడిని అనవసరంగా అనుమానిస్తున్నందుకు.
ఆ శంకతో అవమానిస్తున్నందుకు, తన తొందరపాటుతనానికి తనను తానే నిందించుకుంది. అందుకే మీరు నన్ను క్షమించాలి అనేసింది వెంటనే అపరాధిలా తల వంచుకుంటూ. ఆశ్చర్యపోయాడు భుజగభూషణవర్మ. ఎందుకు అడిగాడో. మిమ్మల్ని అనవసరంగా అవమానించినందుకు మనసులోనే అనుకుంది. పైకి మాత్రం నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి రాత్రి మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను, మీకు నిద్ర కూడా లేకుండా చేశాను అందుకు అంది నిద్రలేమితో మంకెన పువ్వుల్లా ఎర్రబారిన అతడి కళ్ళనే సూటిగా చూస్తూ. తనపై ఆమె చూపుతున్న అభిమానానికి ఉబ్బి తబ్బిబ్బులైపోయాడతను. అటుపైన తన నిద్రలేమి అంతా సమయం తెలియకుండా సౌదామినితో సరసాలలో మునిగి తేలడం వల్ల సంభవించిందేనన్న నిజం తెలియని ఆమె అమాయకత్వానికి మరింత పొంగిపోయాడో. కృతజ్ఞుడను అన్నాడో ఆనందం తొణికిసలాడుతున్న స్వరంతో. మరి నా సూచన సంగతి ఏం చేశావు? ఏదైనా లలిత కళను అభ్యసిస్తావా లేదా? చనువుగా అడిగాడో. కొంచెం ఆలోచించి చెబుతాను, కాస్త సమయం కావాలి అర్థించింది. ఎందుకు? విస్మయంగా అడిగాడో. ఎందుకంటే నాకు చిత్రలేఖనం అంటే ఇష్టం, దానితో పాటుగా నృత్యం. కానీ ఈ రెండింటిలో ఏది నేర్చుకోవాలో అర్థం కావట్లేదు సాలోచనగా అంది. దీనికి ఇంత ఆలోచన ఎందుకు? రెండూ నేర్చుకో ప్రోత్సహించాడో. నేర్చుకోవడానికి నేర్పే గురువులు వెంటనే దొరకద్దు. ఆ భయం నీకక్కర్లేదు, వారిని వెతికి తెచ్చే భారం నాది. ఇంతవరకు సంతోషమే, కానీ అటుపైన ఏం చెప్పాలో తెలియనట్టుగా అర్థోక్తిలో ఆగిపోయింది. కానీ ఇంకా ఏమిటి సందేహం రెట్టించాడో. కానీ తండ్రిగారు పిన్నతల్లిగారు ఏమంటారో వారిని కూడా ఒక మాట అడిగి అనుమతి తీసుకోవాలి కదా. సంశయం వెలుబుచ్చింది. అది విని పెద్దగా నవ్వేశాడతను. వారిని ఒప్పించే బాధ్యత కూడా నాదే, ఎందుకంటే నాకు నీ మనసు స్థిమితపడటం ముఖ్యం స్థిరంగా చెప్పాడో. ఇక అభ్యంతరాలేవీ కనపడకపోవడంతో అలా అయితే సరే, ఇకపై అంతా మీ ఇష్టం అనేసింది విరాజిత అప్రయత్నంగానే. అయినా తృప్తి పడలేదు అతడు. ఇప్పుడు నాకింకో సందేహం వెంటనే అన్నాడు. అడగండి. ఇంతకు మునుపు నువ్వు నాట్యం నేర్చుకున్నావా? అవును, అమ్మమ్మగారింటి వద్ద నేర్చుకునేదాన్ని. అది భరతనాట్యం. మరి మళ్ళీ నాట్యమే ఎందుకు నేర్చుకోవడం? మరో కళ ఏదైనా అభ్యసించరాదు? అంటే వీణావాదనం లాంటివి సూచించాడు. ఆహా వద్దు, నృత్యమే నేర్చుకుంటాను. ఎందుకంటే అది ఇంకా పూర్తి కాలేదు. అక్కడ మాతామహిగారింట్లో ఎందువల్లనో సగంలో ఆగిపోయింది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది విరాజిత. సరే కానీ చివరిగా నాది ఇంకొక విన్నపం. చెప్పండి. తీరా విన్నవించాక ఆగ్రహించకూడదు మరి. అలా అని వాగ్దానం చేస్తేనే అడుగుతాను. ముందు జాగ్రత్తగా అడిగేశాడు. మీరు నా ప్రాణదాతలు. నిన్న మీరే కనుక సమయానికి రాకపోయి ఉండుంటే నేనేమైపోయేదాన్నో. కాబట్టి మీ మీద నాకు కోపం రాదు, అడగండి అభయం ఇచ్చింది. నువ్వు నువ్వు మీరు గీరు అనకుండా బావా అని పిలవచ్చుగా గోముగా అడిగాడు. అతడి మాటలకి కోపం రాలేదామెకి, నవ్వొచ్చింది. పైగా అతడిది అతి సామాన్యమైన అతి చిన్న కోరిక. అందుకే పిలిపేగా, అలాగే అంది కొంచెం కూడా ముందు వెనక ఏదీ ఆలోచించకుండా. పొంగిపోయాడతడు. సరే నేను వెళ్ళనా మరి అడిగాడో. తలూపింది. వెళ్ళవచ్చు అన్నట్టుగా. ఎందుకో ఇక మాట్లాడింది చాలు, అతన్ని పంపించేస్తే మంచిది అనిపించసాగింది ఆమెకి. కానీ అతడికి మాత్రం ఆమెను వదిలి వెళ్ళాలని లేదు. అయినా ఆ భావాలను బయటపడనీయకుండా జాగ్రత్త పడుతూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. అతడలా వెళ్లడమే ఆలస్యం. ఇలా విరాజిత దగ్గరకు చేరిపోయింది నవనీత. భుజగభూషణుడు వచ్చిన క్షణం నుంచి అతన్నే గమనిస్తూ ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణని అంతటినీ శ్రద్ధగా ఆలకిస్తున్న ఆమెకి అసలు ఇదంతా ఏమిటో, ఎందుకో ఎంత ఆలోచించినా అర్థం కాలేదో. పైగా నిన్న మొన్నటి వరకు విరాజిత వైపు కన్నెత్తి కూడా చూడని అతడు హఠాత్తుగా ఆమెపైన ఇంత శ్రద్ధాసక్తులు కనబరచడానికి గల కారణం కూడా ఆమెకి అంతుపట్టట్లేదు. అది తెలుసుకోవడం కోసమే ఒక కన్ను ఒక చెవి అటు వేసి ఉంచింది. ఆ పరిశీలనలో అతడు మాట్లాడుతూనే విరాజితని అదోలా ఆకలిగా చూడడం కూడా బయటపడింది. ఆడవారి వైపు కన్నెత్తి చూడని వాడిగా మహల్లో పేరు పొందిన అతడి వ్యవహారంలో వచ్చిన పెను మార్పును పసిగట్టి బిత్తరపోయింది. అందుకే ఇప్పుడు అత్యవసరంగా వెంటనే స్పందించదలుచుకుంది. ఏమిటమ్మా విరాజిత, ఈ తొందరపాటుతనం? కాస్త ముందు వెనక ఆలోచించాలి కదా మందలింపుగా అంది. తొందరపాట? ఏ విషయంలో? విస్మయంగా అంది.
నృత్యం నేర్చుకునే విషయంలో. ఇప్పుడేమైందని? ఏమవడం ఏమిటి? అసలు అమ్మమ్మగారు మీ చేత నాట్యానికి ఎందుకు మంగళం పాడించారో ఏమో. ఆ కారణాలేవీ తెలుసుకోకుండా అలా నాట్యాచారులను తెమ్మని అనుమతిచ్చేయడమే. కించిత్ కోపంగా అంది. ఈ విషయంలో ఆమె అంత గట్టిగా అభ్యంతరం చెప్పడానికి చాలా లోతైన కారణమే ఉంది. నిజానికి ఊహ తెలిసే నాటికే ఆమె యశోదరకి చెలికత్తెగా మారింది. అది లగాయత్తు వాళ్ళని చూస్తూనే పెరిగి పెద్దదైంది. అందువల్లనే సువర్ణవల్లి మనస్తత్వం ఏమిటనేది ఆమెకి ఖచ్చితంగా తెలుసు. నిజానికి సువర్ణవల్లికి లలిత కళలపై మక్కువ చాలా ఎక్కువ. కనుకనే పట్టుబట్టి మరీ ఆయా కళలకు సంబంధించిన ఆచార్యులను బోలెడంత ధనాన్ని వెచ్చించి ఎక్కడెక్కడి నుంచో రప్పించింది. వారికి ఇల్లు, వాకిలి తదితర సౌకర్యాలన్నీ కల్పించి మరీ కూతురికి బాల్యం నుంచి నృత్యం, చిత్రలేఖనం వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. యశోదరకి శిక్షణ ముగిసిన తర్వాత కూడా సువర్ణవల్లి వారికి నెల నెల జీతభత్యాలను అందించడం మాత్రం మానలేదు. ఇప్పటికీ ఆమె నుంచి వారి కుటుంబీకులకు అవి అందుతూనే ఉన్నాయి. అంతటి సహృదయత గల ఆవిడ విరాజిత చేత పట్టుబట్టి మరీ నాట్యాభ్యాసాన్ని మధ్యలోనే మానిపించింది. అంతేకాదు అక్కడితో నృత్య శిక్షణ వద్దంటూ కల్పలతను ఉన్న ఫలంగా తొలగించింది. ఆ విధంగా ఆమెకు జీవనోపాధి కూడా లేకుండా చేసింది. ఈ విషయంలో సువర్ణవల్లి ఇంత కఠినంగా వ్యవహరించడానికి గల కారణం చాలా బలమైనదే అయి ఉంటుందని నవనీత నమ్మకం. కానీ ఆ కారణం ఏమిటనేది ఆమెకి ఖచ్చితంగా తెలియదు. అందుకే విరాజిత అమ్మమ్మగారి ఎంట అసంపూర్ణంగా వదిలేసిన నాట్యాన్ని తిరిగి కొనసాగించాలని నిర్ణయించుకోగానే అంత కలవరపడింది. నిజానికి సువర్ణవల్లిది చాలా దయార్ద్ర హృదయం. తప్పు చేసిన వ్యక్తిని దండించాలనుకునే సందర్భంలో వీపు మీదనైనా కొట్టవచ్చు, కానీ పొట్ట మీద కొట్టకూడదని ఆవిడ సిద్ధాంతం. అంటే ఆ వ్యక్తిని ఎలా అయినా శిక్షించవచ్చు, కానీ ఆ శిక్ష అతడి జీవితాన్ని, జీవన భృతిని, భుక్తిని దెబ్బతీసేదిగా ఉండకూడదన్నమాట. అలాంటి సువర్ణవల్లి అధాటుగా ఒకరోజు కల్పలతని తక్షణం ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయించుకుంది. ఆమె తప్పు చేయడమే అందుకు కారణం. ఆ తప్పు పేరు కల్పలత సోదరుడు భాసురవర్మ. కల్పలత రోజు సువర్ణవల్లి మహలకు విరాజితకు నృత్య శిక్షణ ఇచ్చేందుకు వస్తూ అతడిని కూడా వెంటబెట్టుకొని రావడమే ఆమె చేస్తున్న తప్పు. అందుకు కారణం భాసురవర్మ వచ్చిన నాడు వచ్చినట్టుగా ఒద్దికగా ఉండకపోవడమే. ఇంతకీ అతడు చేస్తున్న తప్పిదం ఏమిటంటే, పరిచారికలు తదితరులు కళ్ళుగప్పి అతి లాఘవంగా గవాక్షాల చాటున పరదాల చాటున నక్కి నాట్యం నేర్చుకుంటూ ఉన్న విరాజితను కళ్ళు విప్పార్చుకొని చూడడమే. ఒకరోజు విరాజిత కూడా ఈ తతంగాన్నంతటినీ గమనించింది. అంతే, అది లగాయితూ ఆమె కూడా భాసురవర్మకి సహకరించడం ఆరంభించింది. ఇంత జరుగుతున్న ఈ విషయాలేవి కల్పలతకు తెలియరాలేదు. కాదు, ఎవ్వరూ తెలుసుకోలేనంత తెలివిగా ఆ ఇద్దరూ వ్యవహరించేవారు. కానీ ఒకనాడు ఇదంతా అనుకోకుండా సువర్ణవల్లి కంటపడనే పడింది. మొదట బాల్యం నుంచి కలిసిమెలిసి తిరిగిన చనువు కొద్దీ వాళ్ళలా వ్యవహరిస్తున్నారని సరిపెట్టుకున్నా, తర్వాత భాసురవర్మ ఒక్క క్షణం కనపడకపోతే చాలు విరాజిత ఆందోళన చెందడం, రాగానే కళ్ళ ఎదుట విరాజిత కనపడకపోతే భాసురవర్మ దిగులుగా అయిపోవడం, ఒకరికొకరు తారసపడగానే ఇద్దరూ అవధులు మీరి సంతోషపడిపోవడం, ఒకరి సమక్షంలో ఇంకొకరు ఎంతెంత ఉత్సాహంగా ఉండేవారో ఒకరి పరోక్షంలో ఇంకొకరు అంతంత నిరుత్సాహపడిపోవడం, ఇవన్నీ గమనించాక దీన్ని చాలా తీవ్రంగా పరిగణించిన సువర్ణవల్లి తెలిసి తెలియని వయసులో ఉన్న విరాజిత ఆ వేడిలోనే తప్పటడుగులు వేయబోతోందని గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ వెంటనే కల్పలతను ఏకాంతంగా కలిసి ఇక నుంచి భాసురవర్మను వెంటబెట్టుకు రావద్దని కొంచెం గట్టిగానే సూచించింది. అయితే ఆవిడ మాటలకు కల్పలత చాలా అభ్యంతరాలనే తెలిపింది. దారి వెంట వస్తున్న నన్ను కొందరు ఆకతాయిలు అటకాయిస్తున్నారు. వారి భయం వల్లనే తమ్ముణ్ణి తోడు తెచ్చుకోవాల్సి వస్తోంది. మీరు కనుక కాదు కూడదంటే విరాజితకు నృత్య శిక్షణ ఆపేసి వెళ్ళిపోవడం మినహా మరో మార్గం లేదు నాకు. అదే జరిగితే మాకు తినడానికి తిండి కూడా ఉండదు. మా కుటుంబానికి నా సంపాదనే ఆధారం. కాబట్టి ఈ విషయంలో దయచేసి నన్ను ఒత్తిడి చేయకండి అంటూ పరిపరి విధాలా వేడుకుంది. ఆమె అర్థింపులు, అభ్యంతరాలు విన్న తర్వాత బాగా ఆలోచించి కల్పలత కోసం మీనాను ఏర్పాటు చేసింది సువర్ణవల్లి. అలా అయితే ఆమెకు తమకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో.
కానీ భాసురవర్మ సువర్ణవల్లి కంటే తెలివైనవాడు. కాదు, ప్రేమావేశం, మోహం, ఆకర్షణ ఇవన్నీ వయస్సు, అనుభవం వీటన్నింటికంటే బలమైనవి, తెలివైనవి. అందుకే మీనా మోసే బోయిలలో ఎవరో ఒకరిని ఏదో విధంగా మోసగించి మభ్యపెట్టి తప్పించి ఆ స్థానంలోకి తాను చేరి కల్పలతతో పాటుగా రాచమందిరానికి వచ్చేసేవాడు. బోయిలలో కలిసిపోయి వచ్చిన తమ్ముణ్ణి చూశాక అతన్ని మందిరం బయట నిలబెట్టలేక సువర్ణవల్లి కంటబడకుండా లోపలికి తీసుకుని వచ్చేసేది కల్పలత. ఒక్కోసారి ఆమె రమ్మనకపోయినా సరే అతనే వెంటబడి లోనికి వచ్చేసేవాడు. అక్కడి నుంచి తిరిగి కథ మొదలు. ఎంత చేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా విరాజిత బాసురుల మధ్య పెరుగుతున్న చనువుని తగ్గించలేకపోవడం చూశాక సువర్ణవల్లికి చాలా ఆగ్రహం కలిగింది. అప్పుడు ఇవ్వవలసిన దానికంటే మరికొంత ధనాన్ని ముట్టజెప్పి మరీ కల్పలతను విధుల నుంచి తొలగించింది. అక్కడితో ఆ సమస్య తీరిపోయిందని అనుకుంది ఆవిడ. కానీ అనుభవం అనుకుంటూ ఒక అనాలోచితమైన నిర్ణయాన్ని తీసుకొని తద్వారా తనే వాళ్ల ప్రేమ మరింత బలపడడానికి కారణమైందని, వారికి నిరభ్యంతరకరమైన ఏకాంతం లభించేందుకు తానే స్వయంగా ఒక పూలబాట పరిచిందని సువర్ణవల్లి ఊహించలేకపోయింది. నాట్యాచారిణి ఎందుకు రావట్లేదు అని అడిగిన విరాజితకు, నువ్వు ఈడేరిన పిల్లవు, ప్రస్తుత నీ శారీరక స్థితి నాట్యానికి సహకరించదు, కనుకనే కొన్నాళ్లపాటు కల్పలతను రావద్దని చెప్పాను అంటూ అప్పటికి తగిన బదులిచ్చి ఆమెను మభ్యపెట్టగలిగింది. కానీ తను శక్తి సత్తువ పుంజుకున్న మాతామహి నృత్యం పేరెత్తకపోవడం, కల్పలత గురించి అడిగి ఆరా తీసినప్పుడల్లా మాట మార్చడం చూసి విరాజితకి సందేహం కలిగింది. తక్షణం మెదడుకు పదును పెట్టి ఆలోచించింది. ఆలయానికి వెళ్ళాలని చెప్పి అక్కడి వరకు తోడుగా వచ్చిన పరిచారికల కళ్ళుగప్పి అడ్డదారిన పడి పరుగు తీసి అక్కడికి సమీపంలో ఉన్న కల్పలత ఇంటికి చేరుకుంది. ఆ సమయానికి భాసురవర్మ ఇంటలేడు. ఉరుకులు పరుగులతో తన ఇంటికి వచ్చిన విరాజితని చూసి హడలిపోయింది కల్పలత. వచ్చి రాగానే ఆమె బాసురుడి గురించి ఆరాలు తీస్తూ ఉంటే కల్పలతకి పైప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. పైగా అప్పటికే సువర్ణవల్లి అన్యాపదేశంగా ఆమెను హెచ్చరించింది. ఇకపై భాసురవర్మ మాత్రమే కాదు, కల్పలత సహితం రాజమందిరం పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించకూడదని, పొరపాటున కూడా వాళ్ళు ఏ కారణంగానూ విరాజితను సైతం కలవకూడదని, ఈ సంగతులేవి మూడో వ్యక్తికి తెలియకూడదనీను. ఇంత జరిగాక ఆమె విరాజితతో మనసు విప్పి ఎలా మాట్లాడగలదు? అందుకే బాసురుడి కోసం తప్పించిపోతున్న విరాజితను చూసి మనసు విలవిలలాడుతూ ఉన్నా, మనసుల కన్నా మనుషులు ప్రేమల కంటే ప్రాణాలు ముఖ్యం కనుక అతి కష్టం మీద మనసు చంపుకొని ఆమెని అక్కడి నుంచి త్వరగా పంపించేసింది కల్పలత. వెళ్లే ముందు నేనొచ్చానని బాసుడికి చెప్పండి. అధ్యాపిక, ఒక్కసారి నన్ను కలవమని అతడికి చెప్పండి. నేను అతడి కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటాను అంటూ చెప్పి మరీ వెళ్ళింది విరాజిత. కానీ భాసురుడు ఇంటికి వచ్చిన తర్వాత విరాజిత గురించి అతడికి ఏమీ చెప్పలేదు కల్పలత. ఇంట్లో ఉన్న మిగతా కుటుంబ సభ్యులను కూడా దాని గురించి ప్రస్తావించనివ్వలేదు. కాలచక్రంలో రోజులు తిరిగిపోతుంటే అప్పుడు అర్థమైంది విరాజితకి, తాను భాసురవర్మ కలవడం ఇక సాధ్యమేనని. అదిగో అప్పుడు పుట్టిందామెలో పట్టుదల. మరి ఆ పట్టుదల ఫలితమేమిటి? వారిద్దరి కలయిక లేక శాశ్వత వియోగమా? అసలు సువర్ణవల్లికి ఆ చిన్నారులపైన, వాళ్ళ ప్రేమపైన అంత ద్వేషం ఎందుకు? ఇకపై ఏం జరగబోతోంది? ఈ ఇద్దరి మధ్య భుజగభూషణవర్మ ఎలాంటి పాత్ర పోషించబోతున్నాడు? ఇవన్నీ తెలియాలంటే తర్వాతి భాగం వరకు వేచి చూడాల్సిందే. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.